ఫ్రెండ్స్ టెక్నిక్స్ 2149కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 14, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఈరోజు మన ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. సో ఆయన్ని ఒకసారి స్మరించుకుంటూ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి వివో X300 అల్ట్రా ఇండియాకి రాబోతుందా అంటే అవునని చెప్పేసి మనకి బాగా సంకేతాలు వినిపిస్తున్నాయి. సో రీసెంట్గా ఒక మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఉంటారు కదా, పంజాబ్ కింగ్స్ కెప్టెన్. సో ఆయన చేతిలో అయితే X300 అల్ట్రా కనిపించింది విత్ టెలి ఎక్స్టెండర్ కిట్. ఇప్పుడు 400mm తో వస్తుంది టెలి ఎక్స్టెండర్ కిట్. ఇంతకుముందు మనకు 200mm ఉండే X300 Pro వీటికి. సో ఇప్పుడు ఇంకా 200mm పెంచుతాం, డబుల్ అవుతుంది. ఎక్కువ దూరం మనం జూమ్ చేయొచ్చు. ఈ ఫోన్ May 7వ తారీఖు ఇండియాలో లాంచ్ అవబోతుంది. May 11వ తారీఖున సేల్కి రాబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు ఎందుకు టీచ్ చేస్తున్నారంటే దీని మీద కొద్దిగా బజ్ క్రియేట్ చేయడానికి. అండ్ దీంతో పాటు X300 FE కూడా రావచ్చు. ఈ రెండు ఫోన్స్ వీళ్ళు May 7వ తారీఖు తీసుకొని రావచ్చు. X300 అల్ట్రా గురించి మాట్లాడుకుంటే టాప్ మోడల్ వెళ్తే దీనిలో స్పెషల్ ఏంటంటే 200 మెగాపిక్సెల్ కెమెరాస్ రెండు ఉంటాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, అండ్ ఇంకొకటి 50 మెగాపిక్సెల్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. మొత్తం 3 కెమెరాస్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా. మెయిన్ చేంజ్ వచ్చేసరికి ఇక్కడ ప్రాసెసర్ మారిపోద్ది. X300 సిరీస్ వీళ్ళు చూసుకుంటే X300 Pro కానీ X300 కానీ MediaTek ప్రాసెసర్స్తో వస్తే, అల్ట్రా మోడల్ మాత్రం Qualcomm ప్రాసెసర్తో వస్తుంది. ఇది Qualcomm Snapdragon 80 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 130,000 140,000 పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. X300 FE కూడా ఈ టెలికన్వర్టర్ కిట్తో వస్తుంది కాబట్టి 200mm వరకు సపోర్ట్ చేస్తుంది. నిన్నే చెప్పాను మీకు. అండ్ ఈ ఫోన్ కొద్దిగా డిజైన్ కూడా మారిపోతుంది. ఇప్పుడు కెమెరా సెటప్ ఐఫోన్ ఎయిర్ స్టైల్లో అయితే వస్తుంది. ఇది కాంపాక్ట్ ఫోన్, 6.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి 8 Gen 5 ప్రాసెసర్తో రావచ్చు. దీని ప్రైస్ 60,000 దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ దగ్గర ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే బజాజ్ 25 లీటర్ ఎయిర్ కూలర్. ఇది పర్సనల్ ఎయిర్ కూలర్, ఒక బెడ్రూమ్ ఇట్లాంటిది అయితే కూల్ చేయగలదు. ఇది నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 4799 ఉంది. అండ్ దీని మీద 480 రూపీస్ HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. 350 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ప్రెజెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి 4011 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒక ఏసీ డీల్ కూడా ఉంది, అది కూడా మంచి హిటాచి నుంచి అయితే ఉంది. 1.5 ton 5 star ఏసీ, ఇది 2025 మోడల్. ఇది నార్మల్గా వస్తే 40,000 రూపాయలు దాకా ఉంటుంది ప్రైస్ అమ్మేది. దీని మీద బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి 5,250 రూపాయలు వస్తుంది HDFC కార్డ్స్ మీద. 1000 రూపాయలు వచ్చేసరికి కూపన్ డిస్కౌంట్ వస్తుంది. మొత్తం 6,250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ప్రజెంట్ డీల్ ప్రైస్ వచ్చేసరికి 34,500 రూపాయలకి అయితే వస్తుంది. వాళ్ళు డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఈవీ లీక్స్ మోటోరోలా Razr 70 అల్ట్రా వీటి ఫొటోస్ అయితే లీక్ చేశాడు. ఇక్కడ చూడొచ్చు, సేమ్ మనకి లాస్ట్ జనరేషన్ ఫోన్స్ లాగా ఉన్నాయి. పెద్దగా చేంజెస్ అయితే ఏం కనిపించట్లేదు. ఈసారి ప్రాసెసర్ కూడా ఏం మార్చట్లేదు వీళ్ళు. ప్రాసెసర్ కూడా లాస్ట్ జనరేషన్ అయితే 80 లీటర్ ప్రాసెసర్ ఉందో టాప్ మోడల్లో ఇదే ప్రాసెసర్ ఉండబోతుంది. అండ్ బేస్ మోడల్ వచ్చేసరికి ఏదైతే Razr 70 ఉందో దానిలో మాత్రం ప్రాసెసర్ 7400 నుంచి 8400 ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు, MediaTek ప్రాసెసర్. అండ్ రెండు ఫ్లిప్ ఫోన్సే, ఇవి కూడా మేలో రాబోతున్నాయి ఇండియాలో అన్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. సో బ్రాండ్ సైడ్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే ఉండదు. మోటోరోలా అదే మంత్లో టీచ్ చేసి అదే మంత్లో ఫోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మోటోరోలా H70 Proని టీచ్ చేస్తుంది ఏప్రిల్ ఎండింగ్ నాటికి మనం H70 Pro మోటోరోలా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ వెరిఫైడ్ కాలర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ టెస్ట్ చేస్తూ ఉంది. సో ఇదేంటంటే నార్మల్గా మనకి బ్యాంక్ నుంచి కానీ బిజినెస్ నుంచి కానీ మనకి కాల్స్ వస్తున్నాయి అనుకోండి, మనకి టిక్ మార్క్ వచ్చేసి వాళ్ళే కాల్ చేస్తున్నట్లు మనకి అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్కామర్స్ ఏదైతే బ్యాంక్ ఇన్కమింగ్ కాల్ కోసం నెంబర్స్ తీసుకుంటుందో ఆ నెంబర్స్ని వీళ్ళు ఇంపర్సనేట్ చేసి అదే నెంబర్స్ నుంచి మనకి కాల్స్ అయితే చేస్తున్నారు. అవతల వాళ్ళు బ్యాంక్ నుంచి అయితే కాల్ చేయరు, స్కామర్స్ అయితే కాల్ చేస్తుంటారు. మనకి కాల్ వచ్చేది మాత్రం బ్యాంక్ నుంచి వస్తున్నట్లయితే వస్తూ ఉంటుంది. సో దీన్ని చెక్ పెట్టడానికి వెరిఫైడ్ కాలర్ అని చెప్పి ఒక ఆప్షన్ తీసుకొని వస్తుంది. ఏదైతే బ్యాంక్స్కి ఇన్కమింగ్ కాల్స్ కోసం యాడ్ చేసిన నెంబర్స్ నుంచి మనకి కానీ కాల్స్ వచ్చినాయి అనుకోండి, సో వాటిని వీళ్ళు ఫ్రాడ్ లాగా డిక్లేర్ చేసేసి మనకి స్పామ్ కాల్స్ లాగా వెంటనే బ్లాక్ చేసేస్తారు. నెక్స్ట్ మనకు OnePlus వల్ల ట్విట్టర్ అకౌంట్ చూసుకుంటే ఒక ప్యాడ్ని అయితే టీచ్ చేస్తుంది, ఫ్లాగ్షిప్ ప్యాడ్ని. అది OnePlus Pad 4 కానీ రావచ్చు, లేకపోతే OnePlus Pad 3 Pro అయినా రావచ్చు. ఇది 80 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. 12.1 ఇంచ్ డిస్ప్లే సైజ్తో వస్తుంది. 3.2K రెజల్యూషన్ తోటి. ఫ్రంట్ బ్యాక్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 12,000 mAh బ్యాటరీతో వస్తుంది. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ లియో అని చెప్పేసి ఒక సర్వీస్ స్టార్ట్ చేసింది. ఇది లైక్ శాటిలైట్ ఇంటర్నెట్ అనమాట. ఏదైతే మనకి ఇలాన్ మస్క్ స్టార్లింక్ ఉందో సేమ్ ఆ టైప్లో అనమాట. అమెజాన్ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఫ్లైట్లో ఇంటర్నెట్. స్పీడ్స్ ఎక్కువ ఉన్నాయి, స్టార్లింక్తో కంపేర్ చేస్తే దీని స్పీడ్ చాలా ఎక్కువ ఉన్నాయి. డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 1 Gbps వరకు ఉంది. అండ్ అప్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 400 Mbps వరకు అయితే ఉంది. ఈ సర్వీస్ని mid-2026 కల్లా ఓవరాల్గా రోల్అవుట్ చేస్తామని చెప్పేసి అమెజాన్ చెప్తుంది. సో మెటా ఒక అవతార్ని బిల్డ్ చేస్తుంది. వాళ్ళ CEO మార్క్ జూకర్బర్గ్ లాగే ఒక అవతార్ అనమాట, సేమ్ అవతార్. అండ్ ఇతను ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా డ్రెస్ చేసుకుంటాడు, ఇతను వాయిస్ ఎలా మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు, ఇట్లా మొత్తం ఒక మనిషి ఆల్టర్నేట్
అనమాట. వాళ్ళ మార్క్ జూకర్బర్గ్ ఆల్టర్నేట్‌గా ఒక ఏఐ అవతార్‌ని వీళ్ళు తయారు చేస్తున్నారు. సో దీన్ని అన్ని చోట్ల వీళ్ళు యూజ్ చేస్తారంట. మీటింగ్స్‌లో కానివ్వండి, వర్చువల్ మీటింగ్స్‌లో లైక్ హోలోగ్రామ్స్‌లో ప్రొజెక్ట్ చేయడం ఇట్లాంటి చోట్ల అన్నిటికీ యూజ్ చేస్తారు. దీన్నైతే ట్రైన్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో దీన్ని మెటా వాళ్ళు ఇంటర్నల్‌గా యూజ్ చేస్తాము అని చెప్పి చెప్తుంది. సో ఈ ప్రాజెక్ట్ ట్రైన్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఎందుకంటే ఒక మనిషిలాగా ఏఐ బిహేవ్ చేయాలంటే వాళ్ళు ప్రాపర్‌గా ట్రైన్ చేయాలి. అతను ఎలా ఆలోచిస్తున్నాడో కూడా అది ఆలోచించగలగాలి అట్లా. మరి చూడాలి వీళ్ళు ఎప్పటి వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే టాప్ 10 ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు. 40,000 రూపీస్‌లో మంచి కెమెరా ఫోన్ కావాలడుగుతున్నారు. 40,000 రూపీస్‌లో మీకు కెమెరా ఫోన్స్ అంటే వివో V70 వస్తుంది. 43,000 అట్లా అయితే ఉంది ప్రస్తుతానికైతే. అండ్ జైసా పార్ట్నర్‌షిప్ ఉంటది. టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. మంచి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. అండ్ చాలా పోర్ట్రేట్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి దాంట్లో. అయితే మీరు వీడియో చూడొచ్చు. అన్బాక్సింగ్ ఉంటుంది దాంట్లో మీకు తెలుస్తుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. అక్కడ నథింగ్ ఫోన్ 4a Pro కూడా ఉంది. కొద్ది కెమెరా బాగానే ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ 4K వీడియో రికార్డింగ్ అయితే లేదు. UI బాగుంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. క్లీన్ UI అది. సో దీని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఈ రెండు కొంచెం బెటర్ ఫోన్స్ అక్కడ. నెక్స్ట్ మనకి స్మార్ట్లెట్ 1 అని చెప్పేసి ఒక కంపెనీ వీళ్ళు వాచెస్ మాడిఫికేషన్ ఇలా చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కొత్త వినూత్నమైన ఆలోచనతో వచ్చారు. నార్మల్గా మనకి చాలా మందికి స్మార్ట్ వాచెస్ ఇష్టం ఉండవు. వాళ్ళు నార్మల్గా ఎన్లాక్ వాచెస్ పెట్టుకోవాలనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి రెండు కలిపి మిక్స్ చేసి అనమాట. ఒక సైడ్ వచ్చేసరికి మనకి నార్మల్ వాచ్ లాగా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసరికి స్మార్ట్ వాచ్ వచ్చేస్తుంది. ఇట్లా రెండు మిక్స్ చేసి ఇస్తారనమాట. ఏదైనా వాచ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. రోలెక్స్, బ్రెట్లింగ్ ఇట్లా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో ఏదైనా మీరు అన్లాక్ వాచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్, సామ్సంగ్ వాచ్ మీకు నచ్చింది. సో దాని తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసేసి మీకు ఇస్తారు. ఇది ప్యారిస్ చెందిన కంపెనీ. ఇది కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. కాకపోతే రెండు ఒకేసారి పెట్టుకుంటే మాత్రం అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అంత బాగుండదు. అండ్ చూడడానికి కూడా అంత బాగుండదు అనిపిస్తుంది. మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మన ఢిల్లీ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే రీసెంట్గా ఏప్రిల్ 1 నుంచి ఇండియాలో చైనీస్ సీసీ కెమెరాస్ ఉంటాయి. వాటిని బ్యాన్ చేసేశారు. రీజన్ వచ్చేసరికి పాకిస్తాన్ ISI ఉంటుంది కదా, వీళ్ళు SC క్లౌడ్ అని చెప్పేసి చైనీస్ యాప్ యూజ్ చేసి ఈ సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, చైనీస్ సీసీ కెమెరాస్, సో వాటిని హ్యాక్ చేసేసి ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు. ముఖ్యంగా మన మిలిటరీ సరౌండ్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీళ్ళు గ్యాదర్ చేస్తున్నారు అని చెప్పి అనుమానంతో వీళ్ళు కన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి మొత్తం కంప్లీట్గా ఏప్రిల్ 1 నుంచి చైనా CCTV కెమెరాస్ని ఇండియాలో బ్యాన్ చేసేసారు. నెక్స్ట్ మనకి గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, కుట్టు మిషన్లు కుడుతున్నారు కదా కార్మికులు, వీళ్ళకి తలకి ఒక కెమెరా తగిలిచ్చారు. కెమెరా అయితే పెట్టుకోవాలని చెప్పేసి చెప్పారు వాళ్ళకి. కెమెరా పెట్టుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. వీళ్ళు కెమెరా పెట్టుకుంటే వీళ్ళకి ఏం వస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కెమెరా పెట్టుకుని వీళ్ళు కుడుతున్నారు. సో వీళ్ళు మూమెంట్స్ ఉంటాయి కదా, లెగ్ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్, వీళ్ళు ఎలా చేస్తున్నారు ఎవ్రీథింగ్ కెమెరా రికార్డ్ చేస్తుంది. ఈ డేటాని వీళ్ళు ఏ కంపెనీస్కి అమ్ముకుంటున్నారు. ఎందుకు అమ్ముకుంటున్నారంటే ఫ్యూచర్లో రోబోస్ ఉంటాయి కదా, రోబోస్ని ట్రైన్ చేయడానికి వీళ్ళు రోబోస్ కూడా సేమ్ మనిషి బిహేవియర్ చూస్తున్నారు. దాని ప్రకారం అవి కూడా నేర్చుకుంటాయి ఎలా కుట్టాలో అవన్నీ. సో అలా వీళ్ళని ట్రైన్ చేస్తున్నారు అనమాట. సో ఇది వీళ్ళకి తెలియదు అనమాట. వీళ్ళు చేసే పని వల్ల ఫ్యూచర్లో వీళ్ళు జాబులు పోయే అవకాశం ఉంటుంది. వీళ్ళే ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు వాళ్ళకి. అండ్ కొంతమంది అయితే వీటిని యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ డబ్బులు అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఊబర్ ఈట్స్ అని చెప్పేసి అమెరికాలో మనకి స్విగ్గీ, జొమాటో లాగా అనమాట. ఇక్కడ ఒక అమ్మాయి డెలివరీ గర్ల్గా పనిచేస్తుంది. అమ్మాయి పేరు వచ్చేసరికి జేడ్ ఫియోనిక్స్. వీళ్ళు డెలివరీస్ డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు, ఫోటో తీసేసి అప్లోడ్ చేసేసి వెళ్ళిపోతారు. అండ్ ఈమె ఫోటో తీస్తున్నప్పుడు ఈ అమ్మాయి కాబట్టి ఈమె లెగ్స్ కనిపిస్తున్నాయి. ఈమె ఫోటో అప్లోడ్ చేస్తున్నప్పుడు వీళ్ళు టిప్స్ ఇస్తుంటారు కదా, అటు సైడ్ అబ్బాయి అనుకోండి, అమ్మాయి అని చెప్పేసి ఎక్కువ టిప్స్ అయితే ఇస్తున్నారు. ఒక అబ్బాయి అయితే అతను ఆర్డర్ పెట్టింది వచ్చేసరికి జస్ట్ $16 ఫుడ్, $1,400. టిప్ వచ్చేసరికి $50 ఇచ్చాడు. $4,600 టిప్ అయితే ఇచ్చాడు. ఈమె ప్రతిసారి డెలివరీ చేసేటప్పుడు తన లెగ్స్ కనిపించేలాగా ఫోటో తీసి ఫుడ్ తో పాటు పెడుతుంది. దీనివల్ల నాకు టిప్స్ ఎక్కువ వస్తున్నాయి, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పేసి అమ్మాయిలకు సలహా ఇస్తుంది. ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.